గుడ్ మార్నింగ్, షాలోమ్ అందరికీ. ఇవాళ కీర్తన గ్రంథం 3వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయం దావీదు భక్తుడు అబ్షలోము నుండి పారిపోతున్నప్పుడు రచించిన కీర్తన. దావీదుకి దేవుడు సహాయం చేసిన కీర్తన. అప్పుడు దేవుడు దావీదు భక్తుడు అంటున్నాడు ఇలా: యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ఇది 3వ అధ్యాయం. ఇక్కడ దేవుని దావీదు భక్తుడు అడుగుతున్నాడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుడి దగ్గర విచారిస్తున్నాడు. విచారించి తన బాధని దేవుడితో చెప్పుకుంటున్నాడు. దేవా, నా బాధలను ఎంతో విస్తరించి ఉన్నవి, నా మీదికి లేచేవారు అనేక శత్రువులు అనేక మంది మన మీదికి లేచిన వారు ఉండొచ్చు, కానీ వాటి నుండి మనల్ని రక్షించేవాడు యెహోవాయే. ఎలాగైతే దావీదు భక్తుడికి తన కుమారుడైన అబ్షలోము నుంచి రక్షించాడో, ఇవాళ కూడా మిమ్మల్ని కూడా రక్షించువాడు యేసే. ఎందుకంటే దేవునికి మనం మొర పెట్టాలా, విజ్ఞాపించాలి. దేవుని దగ్గర మనము విచారించినప్పుడు మనకి తెలుస్తుంది. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే దేవుడు ఏమన్నాడు? అడుగుడి నేను మీకు ఇవ్వబడను అన్నాడు. కానీ మనం ఇక్కడ మొర పెట్టాలి. దేవుడు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అలాగే దేవుడు అభిషేకించిన వారిని దేవుడు కాపాడుతాడు. మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంటుంది. దేవుడు తన అభిషేక్తులని వదిలిపెట్టాడంట. ఆయన తన అభిషేక్తులను కాపాడుతాడు. ఆయన ఎవరైతే అభిషేక్తులు అయితే ఉంటారో వారిని దేవుడు కాపాడేవాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుడు మనల్ని కాపాడువాడు. మనం యాకోబు గ్రంథం 1 అధ్యాయం 21 వచనం చూసినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారము ప్రవర్తించువారై నై ఉండండి అని. దేవుడు మనల్ని ఎంతో కాపాడుకుంటూ వస్తున్నాడు. జనులు అనుకున్నప్పటికీ ఇతనికి ఎవరు లేరు, ఎవరు ఏం చేయలేరు. కానీ మన ఆధారము జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? సియోను కొండల నుండి మనకు ఆధారం అయి ఉంటుంది. యెహోవాకు మొరపెడితే మనకి ఆయన పరిశుద్ధ పర్వతం నుండి మనకి ఉత్తరం వస్తుంది. ఆయన నివసించు స్థలము పరిశుద్ధ స్థలము. ఆయన నివసించు స్థలము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలము నుండి మనకు ఆధారము. కాబట్టి ఆయనే మనకి ఆధారము. మనం నిద్రపోయినప్పటికీ, మనం మళ్ళీ మేలుకొన్నప్పటికీ 10,000 మంది దండెత్తినను నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే,
మన ఎటువంటి పరిస్థితులైనా, నీకు చేతగాని పరిస్థితులు అయినప్పటికీ కూడా, కుడికి కానీ ఎడమకి కానీ, నీ చుట్టూ ఈరోజు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. కానీ శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలును కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన పరిశుద్ధ పర్వతం నుండి ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. నలువైపులన్నీ దండెత్తుతున్నారు ఇశ్రాయేల్ మీదకి దాడి చేయడానికి. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు యెహోవాయే, కునుకడు నిలబడడు. కానీ యెహోవా లెమ్ము, నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడు నీవే, దుష్టులు పళ్ళు విరుగొట్టువాడు నీవే దుష్టుని ఓడించి దావీదు జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలు గొల్యాతు నుంచి మొదలు పెడితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి విజయాన్ని సాధించగలిగాడు. దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో అయినప్పటికీ కూడా విజయము వారికి దక్కుతుంది. కానీ మన ఆధారం ఏమై ఉండాలి? లోకం కాదు. మన ఆధారం ఏమై ఉండాలి? మనుషులు కాదు. మన ఆధారం యెహోవా. మన ఆధారం దేవుడై ఉండాలి. ముందుగా దేవుడిని పెట్టి నడిచినప్పుడు మనకి విజయాన్ని ఇస్తుంది. ఇశ్రాయేలీయులు నడిచినప్పుడు మేఘస్తంభము, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నదంట. ఆ అగ్నిస్తంభము మేఘస్తంభము మనకి తోడై ఉండాలి. ఇవాళ మనకి ఏమై ఉన్నది? అగ్నిస్తంభం లాగా, మేఘస్తంభం లాగా తన కృప ఆవరించి ఉన్నది మన అందరి మీద. కాబట్టి ఆ కృప ద్వారానే మనము రక్షింపబడ్డాము. ఆ కృప ద్వారానే మనము రక్షింపబడి ఆయన చూపిన ప్రేమ ద్వారా మనం రక్షింపబడ్డాం. కానీ దేవుడు అయినప్పటికీ కూడా మనకి దేవుడు ఏమంటున్నారు? మీరు మీ విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నారా అంటారు. మీరు రక్షణ యెహోవాది, నా ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షించడానికి ఎవరు? యెహోవాయే. మనం ఇండ్లు వాచ్మెన్ ఉంటాడు కావలి కాయడానికి. కావలి కాయనప్పటికీ వాచ్మెన్ ఉన్నప్పటికీ కూడా అసలు దాన్ని తప్పించబడాలంటే మేల్కొని కావలి కాయట వ్యర్థమే. కానీ దేవుడే కృప దేవుడే కాయవాడు, దేవుడే ఆ ఇంటిని కాయవాడు. అలాగే మనం చూసినట్లయితే యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే మన ప్రార్థన విశ్వాస సహితమైనదిగా ఉండాలి. అప్పుడు మనము స్వస్థత, అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా స్వస్థత పొందుకుంటాము. మన పాపముల నుండి విడుదల పొందుకుంటాము. అలాగే 20వ వచనంలో మనం చూసినట్లయితే ఏమనుంది? పాపిని వాణ్ణి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను.